ప్రాజెక్ట్ చేపలండి ఇవి. జే అన్నవరం అంటే జడ్డింగ్ అన్నవరంలో అమ్ముతూ ఉండగా కూర చేసుకోవాలని వేపుడి కూర కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. అందుకొరకు చేపలు తెచ్చుకొని చేయడం జరుగుతుంది. అన్నీ ఏం చేయాలో ఏంటో అన్నీ చెప్తాను. వీటిని గొరసలు అంటారు. చాలా ఫ్రెష్గా ఉంది, అప్పుడే పట్టినటువంటి గొరసలండి ఇవి. ప్రాజెక్టులోను వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసెట్టుకున్నా ఎగిరెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ చేపలు మా వారు చేసే విధానం ఒకసారి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూడండి ఈ చేపలు ఎలా చేస్తారో. ఇవి వండే విధానం కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. మీరు మిస్ అవ్వకుండా మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇవి పులుసు, చేప పులుసు అనేది ఈ విధంగా తీస్తారు ఫ్రెండ్స్. మనం ఇవన్నీ కూడా నీట్గా చేసేసుకొని పసుపు, సాల్ట్ ఇవన్నీ పెట్టుకొని మంచిగా మన మట్టి పాత్రలో వండుతూ ఉంటే మన ఆంధ్ర రుచుల్లో ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. ఇవి చూడండి మా వారు ఎంతో చక్కగా చేస్తున్నారు. ఇవి పులుసు ఇలా తీయాలి ఫ్రెండ్స్. ఇవి తీసేసినవి అన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. పులుసు తీసేసినవన్నీ ఇంకా మిగతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మొత్తం క్లీన్ చేసేస్తాం ఇవన్నీ. మీరందరూ కూడా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వారు మొత్తం పల్స్ అయితే తీసేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా కొంచెం పులుసు అంతా పోయేలా తీసేస్తారు. ఇప్పుడు మనం వాటర్తో ఇలాగా వీటిని కడుక్కుంటే దీనికి ఉన్న జిగురు అనేది కొంచెం పోతుంది ఫ్రెండ్స్. ఈ జిగురు అంతా పోయిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని నీళ్ళు కలిపి కట్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మా హస్బెండ్ కట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వాటర్తో ఇలా పోసుకొని మొత్తం ఇదిగో ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు వారు చేపలు మొత్తం నీట్గా కడిగేస్తారు ఫ్రెండ్స్. కడిగేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చేప అనేది ఇలా కట్ చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఇగో మా వారు చూడండి, అది మొత్తం ఇలా కట్ చేస్తున్నారు. ఆ చేపలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా తీస్తున్నారు. ఇగో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు కట్ చేసి చూడండి ఆ వేస్ట్ అంతా కూడా ఆ పక్కన వేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మన పల్లెటూరు యొక్క చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలన్నీ కూడా మా వారు మొత్తం అన్నీ చేసేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో కళ్ళుప్పు వేసి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా క్లీన్ చేస్తే వాటిలో ఉన్న వేస్ట్ అంతా పోతుంది ఫ్రెండ్స్. ఆ జిగురు అన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా చేపలు తీసుకొచ్చుకుని చేసేటప్పుడు ఇలాగే నేను చెప్పే విధంగా ఇలా క్లీన్ చేసుకుంటే చేపలు అన్నీ కూడా చాలా నీట్గా అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా వారు ఎలా అంటున్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆఫీస్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చేపలన్నీ కూడా చాలా నీట్గా చేసేసారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు మీరు తర్వాత నేను కూర ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ చేపలు మొత్తం కడిగేసుకున్నాం ఫ్రెండ్స్ నీట్గా. అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి మసాలా చేయడానికి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకుని ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ చేసుకుని కూర అనేది ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేపల పులుసు రెడీ చేయడానికి ఇందులో ముందుగా మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు చూపించాను. అటు రీతిగానే ఇక్కడ చేపల పులుసుకి కావాల్సిన అటువంటి కొత్తిమీర, ఉల్లిపాయల పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ ఇవన్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫ్రెండ్స్ ఇది నేను చేపల పులుసు తయారు చేయడానికి ఇప్పుడు నేను మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మట్టి కుండ తెచ్చుకున్నాను. మట్టి కుండతో పాటు ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది దీని యొక్క మూత పెట్టేది ఫ్రెండ్స్. ఇది పల్లెటూరు యొక్క ముఖ్యమైన ఇష్టమైన, ఎంతో పల్లెటూరు ప్రజలు మట్టి కుండలో ఎంతగానో ఇష్టమైన పాత్ర ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇలాంటి పాత్రలో వండుకుంటే మనకి ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను కూర ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. లో ఆంధ్ర చేపల పులుసు మా స్టైల్లో ఎలా వండుతున్నానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ అనేది దీంట్లో వేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, నాకు ఎంతగానో నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ ఈ మట్టి పాత్రలో చేపల పులుసు చేయడం నాకు చాలా ఇష్టంగా ఉంది ఫ్రెండ్స్. నేను ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. దీనిలో ఉల్లిగడ్డ పేస్ట్ అనేది వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా హీట్ ఎక్కింది పెనం బాండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ పేస్ట్ వేసాం ఫ్రెండ్స్. ఇది బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనం దీన్ని వేపుతూ ఉండాలి ఫ్రెండ్స్. వస్తే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం నేను చింతపండు కూడా ప్రిపేర్ చేసుకుని ముందుగా నానబెట్టుకొని చింతపండు కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది బ్రౌన్ చూడండి ఫ్రెండ్స్, ఇది మనం వేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అనేది బ్రౌనిష్ కలర్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ అనేది దీనిలో వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బాగా పచ్చి వాసన అనేది లేకుండా మంచిగా ఇది వేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇది కనీసం సుమారుగా ఒక 10 నిమిషాలు అలా కుక్ అయితే చాలు అండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కానీ పచ్చిమిర్చి కూడా దీనిలో వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా మగ్గాక మనం చేపలు అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలు దీంట్లో వేస్తూ ఉంటే మంచిగా స్మెల్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా ఫ్లేవరు ఎంత బాగా వస్తుందంటే ఫ్రెండ్స్, ఇది నాకు ఈ మట్టి పాత్రలో వండుతున్నాను కదా ఫ్రెండ్స్, చాలా ఆనందం వేస్తుంది ఫ్రెండ్స్. మా వారిని తెమ్మని స్పెషల్గా నా కోసం మా వారు ఇదిగా శ్రమపడి తెచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది మట్టి పాత్ర కాబట్టి మట్టి పాత్రలో ఇలాంటివి యూజ్ చేస్తే మనకి చాలా బాండీ అనేది పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనం
ఎక్కువ ఇలాంటి వాటికి ప్రిపరేషన్. ఈ స్మెల్ చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మనం చేపలు ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే నిమ్మకాయ పిండుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి నేను ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇవన్నీ. ఇది మొత్తం పచ్చి స్మెల్ అనేది పోయింది. ఇప్పుడు దీనిలో చేపలు అనేది నేను వేస్తాను. చూడండి, నా వీడియోని మాత్రం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మొత్తం వేస్తున్నాను. ఇట్లా ఇప్పుడు ముక్కలన్నీ వేసుకున్నా ఫ్రెండ్స్. నేను చూడండి కారం చల్లుతున్నాను. కారం కూడా మా అత్తయ్య గారు ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్. ఇది మేము చాలా టేస్టీగా మొత్తమన్నీ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా పద్ధతిగా ఇది కాదా రెడీ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జు అనేది దీనిలో మేము ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జు దీనిలో వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా చేపల కూర చేసేటప్పుడు చేపలు అనేది చాలా నెమ్మదిగా కలపాలి ఫ్రెండ్స్, లేదంటే చేపలు ఇరిగిపోతాయి ఫ్రెండ్స్. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా దీంట్లో వేసిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి నిజంగా ఈ మట్టి పాత్రలో ఇలా వంట చేస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఉల్లిపాయని చూసుకొని ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మనకి గుమగుమలాడి ఆంధ్ర గొరుసుల పులుసు అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మనం ప్రిపేర్ అయిన తర్వాత దీని టేస్ట్ చూసి చెప్దాం ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చేపల పులుసు రెడీ అయిపోయింది. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. దీన్ని వేడి వేడి రైస్లో వేసుకొని తింటుంటే ఊరిపోతుంది ఫ్రెండ్స్. చాలా నైస్గా ఉంది ఫ్రెండ్స్ పులుసు. ఏ చేపల పులుసు అయినా సరే ఫ్రెండ్స్, మనం ఉదయం చేసుకుని నైట్ తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. నైట్ చేసుకుని ఉదయం తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరే చూడండి ఫ్రెండ్స్, ఎంత అలా ఉందంటే ఊరిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే. తీసాను ఫ్రెండ్స్, మీకోసం టేస్ట్ చేద్దామని. ఎలా ఉందో, వావ్, చాలా నైస్గా ఉడికింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇది టేస్ట్ చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్.